షెన్కిన్ సేన్ అనే బుల్లెట్ ట్రైన్ 35 సెకండ్స్ లేట్ వచ్చినందుకు అందులో లోకో పైలట్ ప్రతి ప్యాసింజర్ దగ్గరికి పర్సనల్ గా పోయి సారీ చెప్పి వాళ్ళ టికెట్ పైసల్ని రీఫండ్ కూడా చేపించిండట. మన దగ్గర మాత్రం ట్రైనో బస్సో టైంకి వచ్చే సంగతి చాలా దూరము. అదే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ అయ్యి జనాలు చచ్చిపోయినా కూడా టైంకి ఎక్స్క్రేషియా కూడా రాదు. చూసారు కదా 35 సెకండ్స్కే ఎంత పశ్చాత్తాపడుతుర్రో. మరి ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళ దగ్గర మౌంట్ ఫ్యూజీ అని చెప్పి చాలా ఫేమస్ ప్లేస్ ఉంటుంది తెలుసు కదా. అక్కడ ఈ స్ప్రింగ్ టైంలో చెర్రీ బ్లాసమ్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్కి వరల్డ్ వైడ్ నుంచి జనాలు పోతూ ఉంటారు. అట్లా వచ్చిన గెస్ట్లు ఏడ పడితే ఆడ చెత్త పడేసుడు, ఎక్కడ పడితే అక్కడ సుసు పోడు, ఎవరిల్లు పడితే వాళ్ళ ఇంట్లోకి డోర్ తెరుచుకొని పోయి వాళ్ళ వాష్రూమ్ వాడేసుడు, ఇలాంటి అన్ని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆ ఫెస్టివల్నే రద్దు చేసుకున్నారు. వాడు అంత పద్ధతి ఉండి వాడి కల్చర్ ప్రకారం వాడు జరుపుకునే ఫెస్టివల్ని కూడా వాడిని చక్కగా చేసుకోనియకపోగా మొత్తానికే రద్దు చేసుకునేలా చేసిండ్రు. అంటే ఎవడన్నా మనం ఉండకపోగా పద్ధతిగా ఎవడన్నా పద్ధతిగా ఉంటుండు అంటే వాడిని కూడా చెడదొబ్బాలి. ఇట్లుంది ప్రపంచం.